జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 18 మార్చి 2025 మంగళవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిథి చవితి రాత్రి 10 గంటల 9 నిమిషముల 36 సెకండ్ల వరకు. నక్షత్రం స్వాతి సాయంత్రం 5 గంటల 51 నిమిషం 41 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 12 గంటల 9 నిమిషముల 18 సెకండ్ల నుండి 1 గంట 57 నిమిషముల 11 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 47 నిమిషముల 4 సెకండ్ల నుండి 9 గంటల 35 నిమిషముల 15 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 11 నిమిషముల 54 సెకండ్ల నుండి 11 గంటల 59 నిమిషముల 39 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 55 నిమిషముల 56 సెకండ్ల నుండి 9 గంటల 44 నిమిషముల 15 సెకండ్ల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషముల 39 సెకండ్ల నుండి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల 1 సెకండ్ వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీకు అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవటం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది.
కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి.
రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింట విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోటేహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోటి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలంలో లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి అండి. పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. పుట్టిన తేదీరాలు చెప్పండి. 10వ నెల 10వ తారీఖు 1981. 10వ నెల 1981. టైం అండి? సాయంత్రం 6 గంటల 20 నిమిషాలు. ఎక్కడ పుట్టారు వెంకటేష్ గారు? పెద్దపల్లి.
చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శతభిష నక్షత్రం 3వ పాదం. మీ టైం కరెక్టేనా లేకపోతే తేడాలు ఉన్నాయా? శతభిష నక్షత్రం సీతయ్య జన్మనామం. శతభిష నక్షత్రం 3వ పాదం. సరే, టైం ఏం తేడాలు ఉన్నాయా? టైం తేడా ఉందా? కరెక్టేనా? టైం కరెక్ట్ అండి. మీ నాన్నగారి హెల్త్ 2 సంవత్సరాలుగా ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. అంతా బాగానే ఉంది. ఓకే, ఎటువంటి ఇబ్బందులు లేవు. చూడండి, మీరు మేషలగ్నంలో పుట్టారు, రాశి కుంభరాశి అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ. ఈ జాతకానికి 6వ స్థానం ముందు శని రవి గురుల యొక్క స్థితి గ్రోత్, మీరు ఏం ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ అనేది రాకుండా ఆటంకలిస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి కుటుంబ సౌఖ్యం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలను పాడు చేస్తుంటుంది. అందువల్ల మీరేంటంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తూ కుజ బుధ శుక్ర రవిగ్రహాలకు కుజ బుధ శుక్ర రవిగ్రహాలకు శ్లోకాలు పఠించండి. కొంతవరకు మంచి మార్పులు వస్తాయి. మీ లైఫ్లో లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయండి, కోర్టు సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతరులతో మోసగించబడతారు. మీ సందేహాలు ఏంటి చెప్పండి వెంకటేష్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పని చేసే పనిలో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ. ఓకే, అదే నడుస్తుంది గత 18 ఏళ్ళుగాను. దాన్ని కరెక్ట్ చేయడానికి నేను చెప్తాను. ఏం చేస్తుంటారు మీరు? మేము ఇప్పుడు టింబర్ బిజినెస్ చేస్తా ఉన్నాం. టింబర్ ఎక్కడ బలార్ష నుంచి తెస్తారా లేకపోతే ఎట్లా టింబర్ అంతా? బల్లార్స నుండి చేస్తాం. ఓకే, చూడండి, 18 ఏళ్ళుగా మీకు నడిచే దశ యోగాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల మీకు మార్పు అనేది వస్తుంది. 25 సెప్టెంబర్లో 2020 సెప్టెంబర్ తర్వాత మీరు స్టాక్ ఎక్కడి నుంచి కొంటారో లేకపోతే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు ఉంటాయంటే ఏంటంటే భయపడమని కాదు, జాగ్రత్త తీసుకోవాలి. అర్థమైందండి? దానికి కాను నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి, మంచి జరుగుతుంది. ఓకే అండి. పెద్ద పెట్టుబడులు మటుకు పెద్ద పెట్టుబడులు పెట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయటాలు చేయకూడదు. సరే అండి. నెక్స్ట్ బుధ మహాదశ 17 ఏళ్ళు ఉంటుందండి. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? 25 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2025 సెప్టెంబర్ నుంచి మీరు ఎలా చేయాలంటే ఆ టింబర్ కానీ అన్ని కమిషన్ బేస్లో చేసుకోవాలి. ఇప్పుడు మార్చండి మీ పద్ధతి. ఓకే, ఎక్కువ స్టాక్ తెచ్చుకుని పెట్టుకుని తర్వాత వాళ్ళకి అరువు ఎక్కువ ఇచ్చి సైట్లు ఇచ్చేస్తే దెబ్బతింటారు. ఎందుకని మేషలగ్నానికి 7 ఏంట్ల బుధుడు 17 ఇయర్స్ బ్లాక్ చేస్తాడు మనల్ని. అందువల్ల మనం ఏం చేయాలంటే పీస్ వర్క్లా చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 లక్షల ఆర్డర్ వచ్చింది, నా నుంచి వచ్చింది అనుకుందాం, నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాకే మీరు సప్లై చేయాలి. లేకపోతే నేను 10 లక్షలు ఇవ్వను మీకు. ఎందుకని? సప్తమ స్థానం ముందు షష్ఠాధిపతి దశ, తర్వాత సప్తమాధిపతి అష్టమ స్థితి, ధనాధిపతి అష్టమ స్థితి. అంటే ఇక్కడ తరచుగా మోసగించబడటం అనేది జరుగుతుంది. రేపు సెప్టెంబర్ తర్వాత కొద్ది కేర్ తీసుకోండి. అది 2022 నుండి అదే అయింది అండి. అది అప్పుడు మేము ఒకరికి నమ్మి డబ్బులు ఇచ్చాము, అవి ఎక్కువగా జరుగుతుంటాయి మీ లైఫ్లో. రేపు మళ్ళీ జరగడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మీకు ముందుగా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే అండి, చేస్తారు టైం బాగాలేదంటే వ్యాపారాలు ఆపేస్తామా లేకపోతే చేయకుండా ఉంటామా, రకరకాలు చేస్తారు. ఆపకూడదు. కర్మ జరగాల్సింది మనకి ఎటు నుంచైనా ఇబ్బంది వస్తుంది. ఓకే, అందువల్ల మీరేంటే అలర్ట్గా ఉండాలి. ఓకే, అలర్ట్గా ఉండి మీరు చేసే డీల్స్ మార్చండి పద్ధతులు. మధ్యవర్తులను నమ్మకుండా మీరు ఎక్కువగా ప్రజెన్స్ ఉండి ₹1 తక్కువ బిజినెస్ అయినా పర్లేదు, ₹1 తక్కువ బిజినెస్ అయినా పర్లేదు టర్న్ ఓవర్, కానీ మీరు పర్సనల్గా ఉండి డీల్ చేసుకోవాలి కొన్ని. ఓకే, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో కూడా ఇబ్బందులు వస్తుంటాయి. మీరు స్టాక్ తెచ్చేటప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంట్తో ఇబ్బందులు, ఇవన్నీ కూడా మేషలగ్నానికి 7 ఏంట్ల బుధుడు చూపిస్తాడు. 7 ఏంట్ల బుధుడు గవర్నమెంట్స్తో ట్యాక్సెస్ రూపంలోనో వీటిలోనూ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ జాగ్రత్త తీసుకోండి. లక్ష్మీనరసింహ మీకు ధర్మపురి దగ్గరే కదా పెద్దపల్లికి? ధర్మపురి 2 నెలలకు ఒకసారి వెళ్ళొస్తుండండి. ఓకే, ఆ స్వామి చూసుకుంటాడు, అన్నీ మంచిగా అవుతాయి. మీరు కుజ బుధ శుక్ర శనికి జపాలు తప్పనిసరిగా చేయించండి. ఓకే, అంతా మంచి జరుగుతుంది. ఇంకేం సందేహాలు ఉన్నాయా? ఏం లేదండి, ధన్యవాదాలు. ఓకే అండి, జాగ్రత్త అండి, శుభం అండి. వ్యూస్తూ ఈరోజు ఒక కాలర్తో మాట్లాడామండి. వారు పెద్దపల్లి నుంచి కాల్ చేశారు. మనం వారికి చెప్పడం జరిగింది, రేపు రాబోయేటువంటి దశ 17 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టచ్చు. చాలామందికి అనిపిస్తుంది ఇంకేముందండి వ్యాపారం చేయకూడదా, లేకపోతే వ్యాపారం ఆపేయాలా, లేదా ఏంటి అని. కాదండి, ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మనకి 17 ఇయర్స్ నెగిటివ్ పీరియడ్. మీకు కావాలని చూడండి, చాలామంది రైజింగ్లో ఉన్నవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టాగ్నేషన్ అయిపోతారు. గొప్ప వాళ్ళు మనం చూసాం, బోల్డ్ మందిని ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్తో క్రోస్ బిలియన్స్ ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్. దాంట్లో చెప్పాలంటే దేవు మోటార్స్ కిముంచుంగ్ మీరు చూసుకోండి, హై లెవెల్కి వెళ్ళి ఒక పేపర్ బాయ్ నుంచి దేవు మోటార్స్ పెట్టి జనరల్ మోటార్స్కి కాంపిటేటివ్కి వెళ్ళిన వ్యక్తి. 90స్లో ప్రతి MBA కాలేజ్లో కూడా అతని గురించి ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే అండి, ఇంటర్న్షిప్ చేయించేవాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద. అలాంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. అలాగే మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. కానీ ఎందుకు అలా జరుగుతుంది అనేది మనకి జాతకం ముందుగానే సూచిస్తుంది. అయితే కొంతమందికి ఏమో తెలిసినప్పుడు కూడా ప్రయత్నం చేసి లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అలా జరుగుతుంది. కానీ ఎక్కువ భాగం తెలుసుకోవడం పోవడం జరుగుతుందండి. ఎందువల్ల అంటే సహజంగా ఏం చేస్తారు, క్వాక్స్ని కలుస్తారు.
జాతకం కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకి అందుబాటులో ఎవరైతే ఉంటారో మనకి ఇంటికి రెగ్యులర్గా ఇప్పుడు మనకి ఒక కార్డియాక్ ఇష్యూ వచ్చిందనుకోండి, వెళ్ళిపోయి ఆర్ఎంపీని కలవరండి చాలామంది. ఎందుకని వెళ్ళి కార్డియాలజిస్ట్నే కలుస్తారు, ఎందుకని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. కానీ జ్యోతిష్యం ఏమవుతుంది, మనకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అడిగి వెళ్తారు. వాళ్ళకి ఏమవుతుంది, బుధుడు మంచోడు కదా, శుక్రుడు మంచోడు కదా, గురుడు మంచోడు కదా అనుకుంటున్నాం. కానీ చాలా డేంజరస్ ఫలితాలు ఇచ్చేది ఎవరంటే అండి శుభగ్రహాలే. పాపగ్రహాలు మహా అయితే ఒకసారి కాళ్ళు ఎరగొట్టి కింద పెట్టేస్తే, లేకపోతే ఒకసారి బిజినెస్లో నష్టం వచ్చిన తర్వాత మనం పక్కకి వెళ్ళిపోయి ఏదో చేసుకుని బతుకుతాం. కానీ శుభగ్రహాలు ఎలా ఉంటాయంటే అండి చాలా స్లోగా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాం, మనకు తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా గురు మహర్దశ యోగాన్ని ఇవ్వాలి, బుధుడు ఇవ్వాలి, ఎందుకు అలా జరుగుతుందో అని ఏలినాటి శనికి పరిహారాలు చేయటం, కాలసర్ప దోషానికి పరిహారాలు చేయటం. అంటే ఎలాగైతే డాక్టర్స్లో సబ్థెరపటిక్ డోసెస్ ఎలా అయితే ఉంటాయో మెడిసిన్స్లో, దీనికి కూడా రెమెడీస్ కూడా సబ్థెరపటిక్గా ఉంటాయి అనమాట. కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అందువల్ల కొన్ని మహర్దశలు కొన్ని లగ్నాలకి విపరీతమైనటువంటి నెగిటివిటీని ఇస్తాయి, మారక దశలు అంటారు వాటిని. అందువలన మీరు ఏ లగ్నానికి ఏ దశ అవయోగకారికి ఇస్తుంది ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలే అండి. కొంతమందికి 20 సంవత్సరాలు తర్వాత 30 సంవత్సరాలు చాలా షార్ప్గా వెళ్ళిపోతారు, కొంతమంది డౌన్ అయిపోతుంటారు. అలా అవడానికి గల కారణాలు ఏంటనేది ఒక బిజినెస్ ఆస్ట్రాలజీలో, కార్పొరేట్ ఆస్ట్రాలజీలో నిష్ణాతతో ఉన్నవాడిని కలిసి వాళ్ళతో తెలుసుకోండి. ఎందుకంటే పెట్టుబడి పెడితే లేకపోతే కోట్ల రూపాయలు పెడతారండి. నేను చూసాను, చాలామంది ఇండస్ట్రీని చూశానండి, చాలామంది ఇండస్ట్రీని చూశాను. సార్ మీకు ఇలాంటి దశలు వస్తున్నాయి జాగ్రత్త అండి అంటే వినలా చాలామంది అండి. ఏమైతే రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితులు అయిపోయి అన్నీ అమ్మేసుకోవడం, పిల్లల భవిష్యత్తులో అంధకారం అయిపోవడం చాలామంది చూశానండి. ఎందుకు వినరు అంటే ఆల్రెడీ వాళ్ళకి లెగసీ ఉంది, బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉన్నారు. లాస్ట్లో డౌన్ మీ దాదాపుగా 50%, మోర్ దాన్ 50% మీరు చూడండి బిజినెస్ మ్యాన్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కెరీర్ గ్రాఫ్ అంతా పడిపోయి ఉంటుంది, అన్ని లాస్ అయిపోయి ఐసోలేటెడ్ అయిపోయి సైకలాజికల్ డిస్టర్బెన్స్ని మోసగించబడి స్ట్రోక్స్ వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు. వాటిని తట్టుకోవడానికి శక్తి ఒకటి జరగబోయేది ఆపగలమా అంటే అదృఢకరం అయితే కంపల్సరీ ఆపచ్చండి. అదృఢకరం అయితే ఆపచ్చు. దృఢకరం అనుకోండి జాగ్రత్త తీసుకుని మేజర్ నష్టం ఏదో 10 కోట్లు 20 కోట్లు పోయే చోట ఒక 5 కోట్లు తప్పించుకోవడం, ఒక 4 ఇళ్ళు ఉన్నాయి 2 ఇళ్ళు అమ్మటం, 2 ఇళ్ళు మన చేతిలో ఉండేట్టు చేసుకోవడానికి జ్యోతిషం సహాయపడుతుంది. అందువల్ల వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనే దాని మీద మనకు నడిచేటువంటిది ముఖ్యంగా వ్యాపారస్తులకి సూక్ష్మ కర్మస్థానం చాలా బలంగా ఉండాలి. అంటే సప్తమ స్థానం సప్తమాధిపతి బాగోపోతే డాక్టర్కి ప్రిస్క్రిప్షన్ రాసినప్పటికి కూడా రోగం నయమైన పేషెంట్స్ బ్యాక్ రారు. అలాగే ఒక వ్యాపారంలో మన దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు పలానా షాప్కి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఇచ్చారు అని చెప్పడం మనకు బిజినెస్ రాదు. టీచర్ ఎవరికైనా సరే అండి, ఒక వ్యక్తి మనుగడకి కావాలంటే ముఖ్యంగా సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. సూక్ష్మ కర్మస్థానం బాగున్న వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది, ఏ లెవెల్కి ఆ లెవెల్. ఒకవేళ చిన్నవాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, వారి జాతకంలో సప్తమాధిపతి బాగున్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా అమ్ముతారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు మీటింగ్స్లో కానీ దీని కానీ. అందువల్ల సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. నడిచేటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుని పెట్టుబడి పెట్టినట్టయితే నష్టం అనేది అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమవుతుంది, చాలామంది నా జాతకం బాగాలేదన్నారు కాబట్టి మా భార్య పేరు మీద మా పిల్లల పేరు మీద చేస్తాను, అదొక మిత్ అండి. మీ జాతకం బాగపోతే మీరు ఏం చేసినా కలిసి రాదు. అంతేగాని మా భార్య పేరు మీద పెడితే ఆ ఇంట్లో కూర్చుని ఉంటారు, కలిసి వస్తుందా? కలిసి వచ్చిందంటే మీ జాతకంలో యోగం ఉన్నట్టు. అంతేగానండి పిల్లల పేరు మీద చిన్న పిల్లలు ఎలా పెడతారు రిజిస్ట్రేషన్, పేరు పెట్టగానే కర్మలు మారవండి. కర్మ బాగుంటే మీరు ఏదైనా చేయండి కలిసి వస్తుంది. కర్మ బాగోపోతే ఏం చేస్తాం. మనకి చిన్న ఉదాహరణ తీసుకుందాం, కొంతమంది అంబులెన్స్ బిజినెస్ చేస్తారు, మన వాళ్ళు చేయరు చాలామంది. ఎందుకనంటే ఎక్కువగా డెడ్ బాడీస్ తీసుకెళ్ళాలని. కొన్ని వర్గాలు చేస్తూనే ఉంటాయి, లక్షలు సంపాదిస్తారు, ఒక ఏరియాని వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళు కలిసి వచ్చింది కదా మనకి. ఎందుకంటే మనకి భయంతో కలిసి రాలేదు, మనకి యోగాలు లేకపోవడం వల్ల కలిసి రాలేదు. అంటే ప్రతిదీ కూడా మన జాతకంలో రాజయోగాల్ని, ధనయోగాల్ని, తర్వాత సూక్ష్మ కర్మస్థానం యొక్క బలాన్ని, సూక్ష్మ కర్మస్థానం యొక్క స్థితిగతుల్ని, నడిచే దశని బట్టి మనకి ఫలితాలు రావడం జరుగుతుంది. కానీ వ్యాపారస్తులు ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు నెగిటివ్ పీరియడ్స్ వచ్చినప్పుడు మన వ్యాపారం ఎలా చేయాలి. కొన్ని సందర్భాల్లో వ్యాపారం ఆపేయండి అంటారు, వ్యాపారం ఆపడం జరగదండి. వ్యాపారం ఆపకుండా ప్రాసెస్ని మారుస్తారు. కొంత కమిషన్ ఓరియంటెడ్కి వెళ్తాం కొంత బిజినెస్ని, కొంతమంది సబ్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేయకుండా ఆగిపోవడం, గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఆపేసి డిఫరెంట్ వేస్తో వేరే చోట కాంట్రాక్ట్ చేయడం, ఇలాగ మార్చుకుంటూ వెళ్ళినట్లయితే బిజినెస్ పందాలని జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు స్థితి తెలుసుకుని డెఫినెట్గా మనకు వచ్చే సక్సెస్ అనేది బాగుంటుంది. జై గురుదేవ్. సమస్య పరిష్కారంలో ఇంకో కళా లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్న నమస్కారం అండి. నమస్కారం అండి. జై గురుదేవ్. జగరత్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నా పేరు విజయసారథి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గురించి అడగాలన్నమాట. పాప పేరు, పుట్టిన తేదీ వివరాలు చెప్పండి విజయసారథి గారు. పాప పేరు జాహ్నవి ప్రజ్ఞశ్రీ. జాహ్నవి ప్రజ్ఞశ్రీ. అవునండి. పుట్టిన తేదీ ఇవ్వండి. 8/1/2000. 8 జనవరి 2000. ఓకే. టైం అండి? 4 hours 22 minutes ఈవినింగ్ 4:22 PM. 22 PM. ఎక్కడ పుట్టింది? హైదరాబాద్లో పుట్టింది జాహ్నవి? హైదరాబాద్. మీరుండేది ఎక్కడ హైదరాబాద్లో? నేను మారేడుపల్లిలో ఉంటానండి. నేను మారేడుపల్లిలో ఉంటారు. ఓకే అండి. శ్రవణ 1వ పాదం
మకర రాశి, మిథున లగ్నం అండి. ఆ, తెలుసా అండి? లగ్నం తెలుసా? అవునండి. ఓకే. పాప జాతకరీత్యా బుధుడు చాలా బలంగా ఉన్నారండి. అందువల్ల విద్య బాగుంటుంది, గృహయోగాలు, సుఖయోగాలు బాగా కనిపిస్తున్నాయి, తెలివితేటలు బాగుంటాయి. గురుడు బలంగా ఉండటం వల్ల మంచి ఉద్యోగం వస్తుందని జాతకం చూపిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుదశ మంచిదే. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బందులు రావచ్చు అంటే జాతకరీత్యా సక్సెస్కి మనకి శుక్రుడు యొక్క స్థితి బలహీనంగా ఉన్నారండి. శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, సంబంధాలు తెలిసిన దాకా వచ్చి కొంత క్యాన్సిల్ అవ్వటం, ఫ్రెండ్స్ నుంచి రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి కారణం అవుతుంది. ఆ నవాంశలు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్లో ఎవరైనా ఇబ్బంది పెట్టినా అమ్మాయి బయటికి రావడానికి శుక్రుడు ఉపయోగపడతారు. ఎందుకంటే నవాంశలు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి. శుక్రుడు చిన్నపాటి బలహీనత. తర్వాత కుజుడు మనకి ఇబ్బంది పెట్టేవాడు, గ్రోత్ని సప్రెస్ చేస్తారు. మీరు చెప్పింది నచ్చకపోవచ్చు, ఆ అమ్మాయి మీకు చెప్పింది నచ్చకపోవచ్చు, గ్రోత్ సప్రెషన్ ఉంటుంది. ఇది రెండోది. తర్వాత శని యొక్క స్థితిగతుల వల్ల మనకి కొంత బద్ధకం అనుకోండి, లేట్ సెటిల్మెంట్ అనుకోండి, చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు అనవసరంగా అవుతూ ఉంటాయి. అందువలన పాప శని, కుజ, చంద్ర శుక్రులకి పరిహారాలు చేసుకోవాలి. శని, కుజ, చంద్ర శుక్రులు. శని, బుధ, శని, కుజ, కుజ, చంద్ర శుక్రుల యొక్క శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మ్యారేజ్ గురించి అండి, ఓకే. ఎప్పుడవుతుంది? ఆ మ్యారేజ్ కళ్యాణ్ నడుస్తుంది. ఈ మధ్య చూసారు సంబంధాలు, తెలిసిన సంబంధాలు అవుతాయండి, క్లోజ్ సర్కిల్లో అవుతారు. కళ్యాణ్ కూడా బలంగా ఉంది సార్ ఇప్పుడు. మీకు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఇంకా నేను మొదలు పెట్టలేదు. పాప ఎక్కడ జాబ్ చేస్తున్నారండి? ఇక్కడేనా బయట? తను బీఫార్మా కంప్లీట్ అయి విమ్టా ల్యాబ్ లో చేస్తుంటారు. ఓకే, మంచిది 3 years నుంచి. ఓకే. అండ్ షీఈస్ డూయింగ్ ఎంఫార్మా ఆల్సో. ఓకే, మంచిదండి. ఇప్పుడు డయాగ్నోస్టిక్ కదా, విమ్టా ల్యాబ్స్ అంటే డయాగ్నోసిస్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఇది యాక్చువల్గా వీళ్ళది ఏంటంటే డ్రగ్ ట్రయల్స్ అండి. ఓకే, డ్రగ్ ట్రయల్స్. ఓకే, క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ. ఓకే, మంచిదండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, పెళ్లి అయితే నడుస్తుంది. ఈ కంపెనీ మారిపోమని చెప్పండి, దాంట్లో పెద్ద గ్రోత్ ఏమి ఉండదు, మంచి కంపెనీలో వస్తుంది, మారిపోవచ్చు అమ్మాయి. ఓకే, పెళ్లి అయితే నడుస్తుందండి. తెలిసిన సంబంధాలు వస్తాయి సార్, పక్కా. లోన్ సంఖ్యలో బంధువుల, దూర బంధువుల, మీ ఫ్రెండ్ సర్కిలా, ఏదైనా మీ మిసెస్ గారి ఫ్రెండ్ సర్కిల్, ఏదో తెలిసిన సంబంధం అవుతుంది. ఓకే, జాతకం అంతా బాగుంది సార్. కొద్దిగా గ్రోత్ అనేది అనుకున్నట్టుగా రావడం లేదు, అనుకున్నట్టుగా గ్రోత్ రావడం లేదు. దానికి కారణాలు ఇవి. ఓకే సార్. గురుగారు నా గురించి అడగచ్చా? అడగండి, చెప్పండి. నా పేరు విజయసారథి అండి. చెప్పండి సార్. 10/10/17 అది. 10/10/1970. టైం అండి 10:04. 10:04. 10:04 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు సారథి గారు? నర్సు కోటప్పకొండ దగ్గర అనమాట. సార్ 10/10/17 10/10/1970. 70యా? 71 కాదు, 70. ఓకే. శ్రవణ నక్షత్రం 3వ పాదం అండి, అంతే కదండి? అవును, కరెక్ట్. వృశ్చిక లగ్నము, ప్రస్తుతం నడుస్తున్నటువంటి శని మహర్దశ అండి. ఈ జాతకానికి శని చాలా బలహీనంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే కొంత సక్సెస్ని పాడు చేస్తుంటారు, టాలెంట్ ఉన్నప్పటికి కూడా. తర్వాత మీ జాతకంలో కుజ, బుధ, రవి యొక్క స్థితి, అక్కడ బుధుడు వల్ల మనకి ఏమవుతుందంటే మీరు చేసే వృత్తిలో తెలివితేటలు ఉన్నప్పటికీ జనాలందరూ ఉపయోగించుకుంటుంటారు, దానివల్ల మనకి ఫలితాలు రావడం లేదు. తర్వాత గురుడు యొక్క స్థితిగతుల వల్ల మనకి ఏమవుతుందంటే ఖర్చులు మనకి ఎక్కువగా ఉంటాయి, ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు శని, గురు, బుధ నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, అంత మంచి జరుగుతుంది, బాగుంటుంది. ఈ ప్రమోషన్ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను డీజీఎం అకాడమిక్స్ అండి, నేను టైంలో చేస్తుంటాను. ఓకే, ఈ శ్లోకాలు చేయండి, అంత బాగుంటుంది. శని, గురు, బుధులండి, రోజు శ్లోకాలు చేయాలి పొద్దున 6 లోపు. జై గురుదత్త అండి. మంచిది, శుభం అండి. పరిష్కారంలో ఇంకో కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయలత, నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పవన్ కుమార్ సార్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి పవన్ గారు. నేను 10వ తారీఖు 1999 పుట్టానండి. నెల చెప్పండి. మే 10. మే 10, 1999. టైం అండి? ఉదయం 8 గంటలకి. ఎక్కడ పుట్టారు? గుంటూరేనా మీరు పుట్టింది? పుట్టింది గుంటూరులో కాదు, గ్రామంలో పుట్టాను, విలేజ్ లో, మల్లపాడు అనే గ్రామం. ఎక్కడ? గుంటూరు జిల్లానే కదా? ప్రకాశం జిల్లా. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు బాబు. కుంభరాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. ఓకే, మీకు 2026 మే వరకు నడిచేటువంటి గురు మహర్దశ అంత యోగాన్ని కలిగించదు. వృత్తిపరంగా మంచి ఉద్యోగం రాకపోవడం, చికాకుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. రేపు రాబోయేటువంటి శని మహర్దశ యోగాన్ని కలిగించడానికి మీరు ఏం చేయాలంటే శని, బుధ, కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. శని, బుధ, కుజులు పొద్దున 6 లోపు చేయండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ప్రాబ్లం అంటే ఏం లేదండి, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలానే ఇంకా
జాబ్ టైంకి రాకపోవడం, అవును, ఇవన్నీ నేను చెప్పినవి చేసుకోవడం వల్ల మంచి జాబ్ వస్తుంది. కొంచెం పిల్లల ప్రాబ్లం. 2026 మే వరకు అంత అనుకూలంగా ఉండదు మీకు. ఓకే స్వామి. 2026 మే వరకు మధ్యస్థంగా ఉండదు, తర్వాత మీకు సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీరు శని బుధ కుజులు శ్లోకాలు చదువుకోండి రోజు. ఓకే స్వామి. మంచిదమ్మా, జాగ్రత్త, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే గురుజీ. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీరు నా గురించి గురుజీ. పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. నా పేరు పెరాటి వంశీ రాజేష్ గురుజీ. డీటెయిల్స్ చెప్పండి. పుట్టిన తేదీలు 2/10/1996. టైం అమ్మా? టైం 3:15 అలా. 3:15 మధ్యాహ్నమా తెల్లవారుజామున? తెల్లారుజామున. ఓకే, ఎక్కడ పుట్టారు? అది గణపేశ్వరం సార్, నాగాలంగ మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లా. ఓకే. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 2వ పాదం సింహలగ్నంలో పుట్టారు బాబు. సరే సార్. వృషభ రాశి అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు యొక్క మహర్దశ. రాహు రవి వలన, కుజ శని గ్రహాల వలన బలహీనపడ్డారు. దానివల్ల మనకి గత 16 ఏళ్ళుగా రిజల్ట్స్ అనేవి పూర్తిగా రావడం లేదు. 2027 తర్వాత మీకు మొదలయ్యేటువంటి గురు మహర్దశ మంచి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఈలోగా మీరు కుజ రాహు శని చంద్రుల శ్లోకాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి, మీకు అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. జాబ్ లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? ఏం జాబ్ ట్రై చేస్తున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారా, ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను సార్, ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, రెండింటి కోసం చూస్తున్నాను. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చేయండి రోజు. ముందు జాబ్ దొరికిపోతుంది, ప్రైవేట్ జాబ్, దాంట్లో జాయిన్ అవ్వండి. దూరంగా వస్తుంది మీకు, మీ ఊళ్ళో దొరకదు. సరే సార్. సరే. ఓకే, అది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, జాయిన్ అవ్వండి. ఓకే. శ్లోకాలు కుజ రాహు శని చంద్రులు చదవండి, జాబ్ వస్తుంది. లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు ఉంటుంది సార్? సెటిల్మెంట్ మీకు 27 జూన్ 2027 జూన్ తర్వాత మీరు సెటిల్ అవుతారు. 2027 సార్. అప్పటి వరకు కొద్దిగా కష్టపడాలి. నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయండి. కుజ చంద్ర రాహు శని. అవునండి. ఓకే సార్. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు భారతి అండి, మా శ్రీకాకుళం. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? భారతి గారు. నా గురించేనండి. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. 1998 సెప్టెంబర్ 1, 1998. టైం అమ్మా? టైం 12:55 మంగళవారం. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టావమ్మా? శ్రీకాకుళం. అమ్మ, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు వృశ్చిక లగ్నం, మూలా నక్షత్రం, 3వ పాదం, ధనురాశిలో పుట్టారు. జాతకరీత్యా వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం రవిదశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నారు. చంద్రుడు కూడా స్వక్షేత్రంలోను, గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కావున మంచి స్థితి ఉంది, ఉద్యోగం పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే శని బుధ శుక్రగ్రహాల వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కావున మీరు శని బుధ శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు ప్రతినిత్యం పఠించండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. దానివల్ల మీకు గుర్తింపు రావటం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు వచ్చేటువంటి చికాకులు తొలగిపోవడానికి కారణం అవుతుంది. మీ డౌట్లు చెప్పండి. అమ్మా, అదేనమ్మా, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు ఇబ్బందులు ఉంటాయంటున్నా నేను. అది సంతాన యోగాలు అయితే మీకు 26 జనవరి తర్వాత ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అమ్మ సంతాన యోగాలు. ఇవి నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, బాగుంటుంది. మంచిదండి, జయగురుతండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? జస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/11/1995. టైం అండి? నైట్ 9:45. ఎక్కడ పుట్టారు? పలాస, శ్రీకాకుళం. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కర్కాటక లగ్నంలో పుట్టారు బాబు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం అంటారు. రాశి మీనరాశి అవుతుంది. మీ జాతకరీత్యా మీరు శని బుధ కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. ఓకే, అంతా మంచి జరుగుతుంది. మీరేంటి, కామర్సా ఎలక్ట్రానిక్సా?
ఎలక్ట్రానిక్స్. ఓకే ఓకే ఓకే. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సాఫ్ట్వేర్లో చేస్తున్నానండి. ఓకే, మంచిది. మీరు శని బుధ కుజులకి శ్లోకాలు చేసుకోండి, వృత్తుల అభివృద్ధి వస్తుంది. ఓకే ఓకే అండి, సరే. మంచిది. సో సమస్య పరిష్కారంలో ఇంకొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా జగరత్త నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారు నా పేరు అనిత. అమ్మా మేము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం, పెనుగొండ పక్కన. పెనుగొండ. ఎవరి గురించి తెలుసుకోవాలా అనిత గారు? నా గురించే అమ్మా, గురుగారు. పుట్టిన తేదీలు చెప్పండి. 4/2/81. 81. టైం అమ్మా? 8:53 గురుగారు. ఉదయమా? అవును గురుగారు. ఎక్కడ పుట్టారు? పెనుగొండలో పుట్టారా? అవును గురుగారు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రావణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. అవును. మకర రాశి, కుంభలగ్నం అంటారమ్మా. జాతకరీత్యా ఏంటంటే మీ జాతకంలో లగ్నంలో కుజబుధులు స్థితి చాలా మంచిది. యాక్చువల్గా అయితే మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి మీరు. ఏం చేసినా కలిసి వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి ఈ కాంబినేషన్లో. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మా, శని గురువుల యొక్క యుతి ఒకటి, చంద్రశుక్రుల యొక్క యుతి మీకు సుఖయోగాలు తక్కువ, తర్వాత గృహయోగాలు బలహీనపడటం, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. 2022 నుంచి అంతా మానసిక వ్యధ క్షోభగా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడాను. హెల్త్ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ లాంటివి వస్తాయి అన్నమాట, జాగ్రత్తగా ఉండండి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నాము గురుగారు, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది మాకు? అంటే మీకు ఏం అనుభవం ఉంది బిజినెస్లో అమ్మా? అనుభవం ఏం లేదు, రైస్ కానీ లేదు, ఏదైనా పెట్టాలా అనుకుంటున్నాము. అలా అనుకోకూడదు. ఎప్పుడు మీకు అనుభవం ఉన్నదాన్ని ఎన్నుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఏ బిజినెస్ అనగానే ఆయన చూస్తాడు, గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, అందుకని ఇది చేయండి, ఇనుము చేయకూడదు, అలా వెళ్ళకూడదు. ఎప్పుడు మీ జాతకంలో ధనయోగాలు ఎలా ఉన్నాయి, తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు గురుగారు. మీ జాతకరీత్యా మీరు జాతకరీత్యా క్యాటరింగ్ ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. అంటే మీరు వంట బాగా చేస్తారని జాతకం. లీగల్ సైడ్ గురుగారు లీగల్ ఉంటుంది. యాక్చువల్గా కుజబుధులు లగ్నంలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా జడ్జెస్ అవ్వాలి, బిజినెస్లో అవ్వాలి. ఏం చదువుకున్నారు మీరు? లా అయిపోయింది గురుగారు. జడ్జి పోస్టులు ఎందుకు రాలేదు మీరు? లేదు గురుగారు, రాయాలనుకున్నా ఏజ్ కొద్దిగా 2 years ఎక్కువ ఉన్నది. ఏమైపోయింది. ఓకే, ఎందుకంటే లగ్నంలో కుజబుధులు ఇందా నుంచి అదంటున్నారు, చాలా గొప్ప వాళ్ళు జడ్జెస్ ఇలాంటి అవుతారు. కాకపోతే యోగం పోయింది. ఎందుకు పోయిందంటే శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, అందువల్ల లీగల్ ప్రాక్టీస్ బాగుంటుంది. మీరు బ్యాంకింగ్ ఏజెన్సీస్ తీసుకోవచ్చు, డిఎంఓస్ అంటారు కదా, డిఎస్సీస్. అది తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి మీకు. క్లౌడ్ కిచెన్ మోడల్లో బాగుంటుంది. క్లౌడ్ కిచెన్ మోడల్స్ బాగుంటాయి లగ్నంలో కుజబుధులు. ఓకే, ప్రయత్నం చేయండి. గురుగారు మా భర్త గురించి ఇప్పుడు మీ సిచ్యువేషన్స్, భర్త గారి సిచ్యువేషన్స్ అంత గొప్పగా లేవు ఇక్కడ. సక్సెస్లో కానీ హ్యాపీనెస్లో కానీ మీరు హ్యాపీగా లేరని తెలుస్తుంది ఇక్కడ. గురుగారు ఇంకో డౌట్, నేను అది పిల్లల కోసము ట్రై చేస్తున్నాము, ఇప్పుడు చేసినా ఎప్పుడు చేయాలని. ఇప్పుడు డాక్టర్ ద్వారా వెళ్ళాల్సిందే మీరు. అవును, డాక్టర్ గారితోనే. ఎందుకంటే మీ జాతకంలో 12 ఇంట్లో చంద్ర శుక్ర రవికేతువులు, అందువల్ల డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. సంతాన యోగాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు డాక్టర్ల సలహాలు పాటించి వెళ్ళండి. ఓకేనండి, మంచిదండి, శుభమండి. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. హలో, నమస్కారం గురుగారు. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? నా పేరు నాగజ్యోతి అండి. నాగజ్యోతి, డీటెయిల్స్ చెప్పండి అమ్మా. 20 date month 4 year 2003. టైం అమ్మా? టైం ఆదివారం రాత్రి 9:50 ఎక్కడ పుట్టారు? ఎల్లారెడ్డిపేట మండలం. ఎల్లారెడ్డిపేట మండలం. ఓకే అండి. అమ్మ చూడండి, మూలా నక్షత్రం 1వ పాదం వృశ్చిక లగ్నంలో పుట్టారు మీరు. ఓకే, ప్రస్తుతం నడుస్తుంది. ఏం చదువుకున్నారు మీరు? ఇప్పుడు డిగ్రీ 2nd year చదువుతున్నా గురుజీ. ఓకే అమ్మా, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఆరోగ్యం గురించి స్టడీ స్టార్ట్ చేసిన, స్టడీలో కూడా బాగానే చదివినట్టు చదువుతున్నా, వెనక్కి వెళ్తుంది. అమ్మా ఏం లేదు, నీ జాతకం అంతా, నీ జాతకంలో వచ్చేసరికి మార్క్స్ తగ్గిపోతున్నాయి, బాగానే చదువుతున్నామని తగ్గిపోతున్నాయి. అయితే అమ్మా నువ్వు శని బుధ కుజులకి శ్లోకాలు చదువుకోండి రోజు. అమ్మ చదువు బాగా వస్తుంది. గట్టిగా జాబ్స్ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, గవర్నమెంట్ జాబ్స్ రాయండి, బ్యాంకింగ్ ఏం రాయండి, కలిసి వస్తుంది, ఏం కాదు, సరేనా? నాకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. అందుకే చెప్పాను, బ్యాంక్స్ అన్ని రాయండి అంటున్నాను కదా. నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. వృశ్చిక లగ్నంలో పుట్టారు. రవి, గురు, శుక్ర,
కుజ 4 ఉచ్చగ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి యోగం. కానీ ఎందుకు పోతుంది ఆ యోగం అంటే మీకు శని యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితి, కుజుడు పాపకత్ర యోగంలో ఒక భాగం అవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు. అందువల్ల కుజ బుధ శనికి పరిహారాలు చేయండి, కలిసి వస్తుంది, మనతో బాగుంటుంది. సరేనా? గురుజీ. మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జయగుప్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు స్వప్న అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి స్వప్న గారు మీరు? మా చెల్లె గురించి అండి. చెల్లెలి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. శ్వేత 5/9/1997. 97. టైం అండి 11:50 నైట్. ఎక్కడ పుట్టింది అమ్మాయి? నగ్నూర్. చూడమ్మా, మీ శ్వేత చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి, వృషభ లగ్నంలో పుట్టిందమ్మా. పాప జాతకరీత్యా బుధ రవి శని యొక్క స్థితి చాలా బలంగా ఉంది. దానివల్ల ఏంటంటే అన్ని సుఖయోగాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉన్నత స్థితి యోగాలు సూచిస్తున్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఎదుగుదల అనుకున్నట్టు లేకపోవడము, తర్వాత కుజ చంద్ర శుక్రగ్రహాల వలన పెళ్లి ఆలస్యం అవడం, పెళ్ళి అయితే కొద్ది చికాకులు ఉండటం, కుటుంబ సౌఖ్యంలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకి కారణం అవ్వచ్చు. అందువలన కుజ గురు చంద్ర శుక్రులకి పరిహారాలు చేయటం వలన, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి స్వప్న గారు. గురువు గారు, తనకు మ్యారేజ్ అయింది, ఇంకా చాలా తొందరనే డివోర్స్ కూడా అయింది. అవును, మనం అదే చెప్తున్నాం కదా, మ్యారేజ్లో ఇబ్బందులు ఉంటాయి. ముందు జాగ్రత్త చూపించుకోవాల్సింది మీరు, జాగ్రత్త చూపించుకోవాలి. అర్థమైందా? పెళ్లికి ముందు చెప్పండి. అయితే మళ్ళా వివాహం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఏం చదువుకుంది అమ్మాయి? ఏం చదువుకుంది? అమ్మాయి డిగ్రీ పీజీ చేసింది. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. పెళ్లి ఇప్పుడు ఏం తొందర ఉంది, జాబ్ ఒకసారి దెబ్బతినింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమని చెప్పండి. ఓకే, కాదే పెళ్లి చేయండి. ఇప్పుడు మళ్ళీ దెబ్బతింటారు పెళ్లి చేస్తే వెంటనే. అవునా గురువు గారు? నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఎందుకు అనవసరంగా పాడు చేస్తారు అమ్మాయి లైఫ్లో? ఓకే, అమ్మాయి జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఎవరు చెప్పారు పెళ్లి చేయమని? చేయకూడదు అమ్మాయికి అప్పుడే పెళ్లి. ఓకే, ఏదో ఇక ఇక్కడ ఊర్లో జాతకం చూస్తే అన్ని మంచిగానే ఉన్నాయని. అవును, మా జ్యోతిష్యం అనేది కొద్దిగా క్వాలిటీ ఎత్తుక్కోవాలి ఆస్ట్రాలజీలో. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇక్కడ మీరు ఏం అడగకుండా నేనే చెప్పాను కదా ముందు, అమ్మాయి మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుందని. ఎందుకంటే అవన్నీ క్లియర్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సరే అయిపోయింది కానీ ఇప్పుడు జాగ్రత్త తీసుకోండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి, ప్రయత్నం చేయమని చెప్పండి. పెళ్లి జాబ్ వచ్చాక పెళ్లి చేయండి, ఏం కాదు, 2 years లేట్ అయినా. గురు కుజ చంద్ర శుక్రుడు శ్లోకాలు రోజు పఠించండి. ఓకే, ఫస్ట్ చేసింది తెలిసిన సంబంధమా, బంధువుల తెలిసిన సంబంధమా? బాగా చాలా దగ్గర వాళ్ళు, ఎట్లా మోసం చేసి. అవును, ఎవరైనా జాగ్రత్త తీసుకోవాలి. కానీ అమ్మాయికి ఏమవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆడపిల్లలకి పెద్ద సమస్యలు అవుతాయి. మ్యారేజ్లో ఒక ఇబ్బంది వచ్చినా, డైవర్స్ అయినా, పిల్లలు పుట్టినా తర్వాత ఏమవుతుంది, చాలా డిగ్రేడ్ అయిపోతుంది లైఫ్. చాలా వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. అది కొద్దిగా కేర్ తీసుకోవాలి. మీరే కాదు, ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తుంటారో వాళ్ళందరూ చెప్పేది జాతకాలు బాగున్నాయి, పాయింట్లు కలిసినాయి అని పెళ్లి చేసుకుంటే మనం దెబ్బతింటాం. అన్నీ చూసుకోవాలి. సరేనా? సరే, పెళ్ళి ఇప్పుడు తొందరగా పోయి చేయకండి ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసావు అనుకో, 2026 నవంబర్ తర్వాత మళ్ళీ సమస్య వస్తుంది అమ్మాయికి. వైవాహిక జీవితంలో మళ్ళీ ఇబ్బంది ఉంది నవంబర్లో. అందుకని ఫస్ట్ జాబ్ వచ్చాక 1-2 years ఆ అమ్మాయి కొద్దిగా కోలుకున్న తర్వాత, సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేయండి. ఓకే, 27 ఆ ప్రాంతంలో చేయండి. 27 మే జూన్ ఆ ప్రాంతంలో చేయండి. ఈలోపు చేస్తే దెబ్బతింటారు, మళ్ళీ డైవర్స్కి వెళ్తాల్సి వస్తుంది. జాగ్రత్త. ఓకే, ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పరిహారాలు జాగ్రత్త చేసుకోవాలి. ఓకే, తర్వాత మీరు చూసుకునే అబ్బాయి జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయండి. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తారు? అయ్యో, ఓకే, పూర్తి కేర్ తీసుకోమని చెప్పండి. సరేనా? మంచిదండి. జయగుప్త అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జయగుప్త నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి గారు. ఎక్కడి నుంచి అమ్మా? ఓకే, ఉలవపాడు. ఓకే ఓకే అమ్మా, చెప్పండి. అమ్మాయి గురించి అడుగుదామని. అమ్మాయి పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. అమ్మాయి పేరు తేజస్విని. తేజస్విని 20వ తేదీ 1వ నెల 2001 పుట్టింది. 2001 అమ్మా? ఉదయం మధ్యాహ్నం 12:05 2001 శనివారమేనా? శనివారమేనా. ఎక్కడ పుట్టింది? ఉలవపాడేనా? సింగరాయకొండ. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి తేజస్విని జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టిందమ్మా. లగ్నం మేష లగ్నం అంటే రాశి వృశ్చిక రాశి. ఓకే, పాప జాతకరీత్యా
శని, గురు, రవి యొక్క స్థితిగతులు చాలా బలంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆ అమ్మాయికి మంచి విద్య, ఉన్నత స్థితి, ఉద్యోగాలు అన్నీ బలంగా చూపిస్తున్నాయి. జాతకం మంచిది. అయితే పాప జాతకంలో ఏంటంటే బుధ, చంద్ర, కుజుల వలన ఒకటి విపరీతమైన మొండితనం వస్తుంది. ఆ అమ్మాయిని ఒప్పించడానికి చాలా కష్టం అవుతుంది. తర్వాత కొన్ని మంచి జాబ్ రాకపోవడానికి కారణాలు ఈ 3 గ్రహాలు అవుతాయి. అందువల్ల లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తూ బుధ, చంద్ర, కుజులకి పరిహారాలు చేయించండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న శుక్ర మహాదశమ. ఈ జాతకానికి శుక్రుడు యోగాన్ని ఇవ్వరు. ఓకే, ఎందుకనంటే ఆయన 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి. అందువల్ల శుక్ర మహాదశ యోగాన్ని ఇస్తుంది అనుకోకుండా కొద్దిగా జాగ్రత్త కష్టపడుతూ నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఆ అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. పెళ్లి ఎప్పుడు చేయాలా ఏం చేస్తుంది పాప? పాప జాబ్ చేస్తుంది, నాన్న ఐటీ చేస్తుంది. ఎక్కడ? హైదరాబాదా? హైదరాబాద్. ఓకే. నైట్ షిఫ్ట్ అయింది బాగా. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అయ్యయ్యో. అందుకని అడుగుదాం. అది లేదమ్మా, ఇప్పుడు ఈ పాపకి జపాలు చేయించండి, శ్లోకాలు చదువుకోమనండి. జాబ్ చేంజ్, ప్లేస్ చేంజ్ ఉంది ఆ అమ్మాయికి. ఓకే, గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి. పెళ్లి గడువులు కూడా మొదలవుతున్నాయి. ఓకే, కానీ పెళ్లికి తొందరపడకండి. ముందు జాబ్ సెటిల్ అవ్వనండి. ఆ అమ్మాయికి 2026 డిసెంబర్ దాకా చేయండి పెళ్లి. డిసెంబర్ 27 కనిపించాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు నడిచే శుక్ర మహాదశ అష్టమంలో ఉన్నటువంటి నీచ స్థితిలో చంద్రుడు వస్తున్నారు ఏప్రిల్లో. ఉద్యోగానికి అయితే మార్పు ఉంటుంది కానీ పెళ్లికి మంచిది కాదు. తర్వాత 26 డిసెంబరులో మనకి కుజ అంతర్దశ మొదలవుతుంది. కుజుడు ఈ జాతకానికి శని పైన, గురువు పైన, బుధ, రవి పైన దృష్టి ఉండటం వల్ల మనకి రాంగ్ డెసిషన్స్ అవుతాయి. అందువల్ల 27 ఆ ప్రాంతంలో పెట్టుకోండి కొద్దిగా. ఓకే, మీ అమ్మాయి రాసుకున్నారా మీరు? కుజ, చంద్ర, బుధులు జాతర రాసుకోండి. ఇది మీ లైఫ్ రెమెడీ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరేంటి? బాబు పేరు శ్రీనివాసులు. 30/9/2002 డేట్ ఆఫ్ బర్త్. మధ్యాహ్నం 2:35. ఈ అబ్బాయి కూడా ఎవరపాడ పుట్టాడమ్మా? ఓకే. చూడండి, పునర్వసు నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ శ్రీనివాసులు. మకర లగ్నం అంటారు, రాశి మిథున్ రాశి. బాబు జాతరీత్యా బుధుడు, శుక్రుడు స్వక్షేత్ర స్థితి చాలా మంచిది. ఓకే, అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రస్తుతం నడిచేటువంటి శని మహర్దశ బలహీనంగా ఉన్నాడు శనీశ్వరుడు. అందువల్ల కొంత ఏకాగ్రత లోపిస్తుంది, తన మీద తనకి నమ్మకం తక్కువగా ఉంటుంది, అరుగుదల, తిన్నది సరిగ్గా తినకపోవడం, ఇలాంటి లాస్ ఆఫ్ ఎప్టైట్ అంటాం. ఇవన్నీ కూడా శని, చంద్ర, గురు, కుజుల వల్ల ఉంటాయమ్మా. అందువల్ల రెగ్యులర్గా ఆ బాబు శని, గురు, కుజ, రవికి జపాలు చేయించండి. శని, గురు, కుజ, రవికి తప్పనిసరిగా జపాలు చేయించండి, శ్లోకాలు పఠించమని చెప్పండి. డెఫినెట్గా ఆ అబ్బాయికి మార్పు వస్తుందమ్మా. ఓకే, ఈ అబ్బాయి జాతకం చాలా బాగుంది. నేను చెప్పిన కరెక్షన్స్ కేర్ తీసుకోండి కొద్దిగా. ఆయన ఎవరి మాట ఎందుకనంటే ఉన్న శని, కుజుల వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ పరిహారాలు చేయటం వలన మార్పు వస్తుంది గ్యారంటీగా. మంచిదండి, శుభం అండి. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మీ పేరు? నా పేరు దివ్య గురువు గారు. దివ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాద్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా దివ్య గారు? నా గురించి. అమ్మ పుట్టిన వివరాలు చెప్పండి. 8th నవంబర్ 1994. టైం అమ్మా? 1:42 గురువు గారు, మార్నింగ్. ఎక్కడ పుట్టారు మీరు? రాజమండ్రి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం దివ్య పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. అవునండి. సింహ లగ్నం అంటారు, రాశి ధనరాశి. అమ్మా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజ మహర్దశ. కుజుడు చాలా మంచి యోగకారకుడు ఈ జాతకానికి. బాగానే ఉన్నారు, మనకి 12 ఇంటూ ఉండటం వల్ల నష్టమే లేదు. ఆయన బలాన్ని పొందారు కాబట్టి కుజుడు మంచి యోగాన్ని ఇస్తాడు. తర్వాత మీ జాతకరీత్యా శుక్రుడు స్వక్షేత్ర స్థితి, బుధుడు మంచి తెలివితేటలు అన్నీ ఉన్నాయి జాతకానికి. అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే చంద్రుడు వలన మన ప్రణాళికలను తారుమారు అవుతున్నాయి. తర్వాత కుటుంబ సౌఖ్యము, సంతానంలో ఇబ్బందులు, చికాకులకి కారణం అవుతారు. పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని బలహీనపరుస్తారు. తర్వాత అన్నీ కూడా ఆకస్మిక ఇబ్బందులకి కారణం అవుతున్నారు శనీశ్వరుడు. అందువల్ల మీరు శని, రాహు, చంద్రులకి రోజు శ్లోకాలు చేయండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. హెల్త్ 2019 నుంచి అమ్మా, 2019 నుంచి మీకు నడిచే దశ బాగాలేదు. అది ఎవరి వలన వస్తుందంటే శని వలన వస్తుంది, చంద్రుడి వలన వస్తుంది, రాహు వలన వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఆరోగ్యానికి సంబంధించి ఇమ్యూనిటీ, రోగ నిరోధశక్తి తక్కువగా ఉండటం వల్ల నెమ్ము కావచ్చు. ఓకే, ఇలాంటి చికాకులు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటికి కారణం అవుతుంది. ఈ పరిహారాలు చేయండి.
దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ గురువు గారు. ఏం చదువుకున్నారు? ఎంబీఏ చేశానండి. ఎంబీఏ చేశారు. ఓకే. ఎందుకంటే నీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. 26 అక్టోబర్ నుంచి మొదలవుతాయి. 2026 అక్టోబర్ నుంచి మొదలవుతాయి. కుదిరితే వాటి మీద దృష్టి పెట్టి ప్రిపేర్ అవ్వండి, లేదా హైర్ ఎడ్యుకేషన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. సరేనా? మంచిదండి. శుభం అండి. వ్యూస్ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుట్టిన తేదీ వచ్చేసి 9/11/1993. 93. టైం అండి? టైం వచ్చేసి రాత్రి 8:10. పుబ్బా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. సింహరాశి అంటారు, లగ్నం మిథున లగ్నం అండి. బాబు జాతకరీత్యా మనకి నడిచేటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అవి 2013 నుండి, అంటే ఇంచుమించుగా 11 సంవత్సరాలుగా నడిచే దశలు అంత అనుకూలమైన దశలు కాదు. చేసిన పనికి గుర్తింపు రాకపోవటము, తర్వాత కోపం ఎక్కువగా ఉండటము, తర్వాత వివాహం ఆలస్యం అవటము, తర్వాత ఇతరులతో మోసగించబడటానికి కారణాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నడిచే పీరియడ్లో. ఇప్పుడు బాబు ఏం చేయాలంటే తప్పనిసరిగా కుజరాహు శని రవికి శ్లోకాలు పఠించాలి రోజు. చేయటం వల్ల, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల అబ్బాయి భవిష్యత్తులో మార్పు వస్తుంది. ఓకే అండి, మీ డౌట్లు ఏం చెప్పండి. సార్ స్వామి, ఇప్పుడు ఇంత గతంలో మ్యారేజ్ చేసిన అబ్బాయికి అమ్మాయి ప్రవర్తన బాగాలేక డైవర్స్ చేసినాం మేము కోర్టులో. అది డైవర్స్ అవుతుందా లేదా? ప్లస్ ఇంకొక విషయం, తల్లిదండ్రుల మీద చిరాకు పడుతుంటాడు ఎప్పుడు. మేమంటే సరిపోదు ఆయనకు. ఓకే. మెయిన్ ఈ 2 ప్రాబ్లాలు ఉన్నాయి సార్. ఒకటండి, ఈ అబ్బాయి జాతకం వైవాహిక జీవితం బాగుండదు, ఆ డైవర్స్ అనేది క్లియర్ అయిపోతుందిలేండి, అది మీరు లాయర్ ద్వారా తీసుకోండి. తర్వాత ఈ అబ్బాయి చికాకు అనేది ఎవరి మీదనే ఉంటుంది, మీ మీదని కాదు. ఇప్పుడు నేను వచ్చిన నా మీద కూడా ఉంటుంది. ఎందుకనంటే ఆ అబ్బాయి యొక్క జాతకం తత్వం అందుకే పరిహారాలు చేయించండి, ఆ అబ్బాయి మార్పు వస్తుంది. ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి? బీటెక్, కామర్సా? బీటెక్ సార్, బీటెక్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఈయన? చెన్నైలో చేస్తున్నాడు. మంచిది. ఈ బాబు జాతకంలో కుజరాహు శని రవికి జపాలు చేయించండి. ఆ డైవర్స్ ప్రాసెస్ అనేది వేగవంతం అవుతుంది, మరలా వివాహం జరుగుతుంది, ఆ కోపం అనేది తగ్గుతుంది. ఏం కాదు, నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఓకేనండి? ఓకే సార్. మంచిది. శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కారుతో మాట్లాడామండి. కరీంనగర్ నుంచి కాల్ చేశారు స్వప్న గారిని, వాళ్ళ చెల్లి శ్వేత గురించి తెలుసుకున్నారు. ఏంటంటే వివాహం చేసేటప్పుడు మేము చూపించామండి మా ఊర్లో జ్యోతిష్యులకి, పూజారులకు చూపించాము, జ్యోతిష్యులు చూపించాము, మంచి ముహూర్తం పెట్టుకున్నాము, పంతలు బాగున్నాయి అన్నారు. తర్వాత డైవర్స్ అయింది. అందువల్ల ఏంటంటే ఎవరు నమ్మట్లేదు జ్యోతిష్యాన్ని. ఎందుకని? జ్యోతిష్యులకి లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నేను తప్పు చెప్పాను అనుకోండి, ఏదైనా తేడా చెప్పాను అనుకోండి, నాది ప్రాబ్లం అవుతుంది. అంటే నాకు సరిగా రాదు కాబట్టి నేను సరిగా చెప్పలేకపోయాను అనుకోవాలి. అంతేగానండి జ్యోతిష్యాన్ని తీసుకోకూడదు. ఏమవుతుంది, టిపికల్ నేచర్లో ఒక అమ్మాయి యొక్క జాతకంలో అబ్బాయి ఇద్దరు ఈక్వలేనండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే కాదనట్లా. కానీ ఆడపిల్లకి ఎప్పుడైనా డైవర్స్ అయినా, సంతానం కలిగినా నెక్స్ట్ వచ్చే సంబంధాలు ఎలా ఉంటాయంటే 5 years గ్యాప్ అవుట్, 2-3 పిల్లలు ఉన్నాడు వస్తారు. అది అబ్బాయి అనుకోండి, ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు రావడానికి అబ్బాయి కదా అని చెప్పి చాలామంది తీసుకుంటూ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఇప్పటికీ ఉంది కాబట్టి ఎక్కువగా. అందువల్ల ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మీరు అందరూ గమనించుకోవాల్సింది పాయింట్లు అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో. నేను నిన్న మొన్న ఎవరు కలిశారండి, వాళ్ళకు కూడా బాగా చదువుకుందామే, బ్రహ్మాండంగా ఉంది, కానీ ఏది మ్యాచ్ కుదరట్లా 3-4 yearsగా. ఏంటంటే గణాలు కలవలేదండి అంటారు. అది విచిత్రంగా మా అమ్మాయి దేవగణం, అబ్బాయి రాక్షస గణాలు వస్తున్నాయి. ఎన్ని ఇలాగ గణాలే చూసి పెళ్లి చేసుకోవడానికి కాదు, ఇక్కడ పూర్తి జాతక విశ్లేషణ చేసుకుంటే మనకి ఇబ్బందులు అవాయిడ్ అయిపోతాయి. అందువల్ల మీరు ఎవరినైనా దగ్గరలో ఉన్న వాళ్ళు కలిసినప్పుడు ఏమవుతుంది, పొంతలను చూస్తారు, పాయింట్లు చూస్తారు. ఏంటి ఆ పాయింట్ల వల్ల, గణాల వల్ల మనకు ఒరిగేది ఏం లేదండి. నేను చెప్తున్నాను నాకు ఉన్నటువంటి చిన్నపాటి ఎక్స్పీరియన్స్లో. ఓకే, నేను గమనించింది ఏంటంటే 5 గణాలు 6 గణాలను కూడా నేను పెళ్లి చేసుకోమని చెప్పానండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడూ మనకి పాయింట్స్ కంటే కూడా జాతకం కంపాటబిలిటీ ఎక్కువగా ఉండాలి ఒకటి. తర్వాత కొన్ని సందర్భాల్లో ఎంత బాగా చూసినప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి, యాటిట్యూడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్ ఎక్కువగా ఉందండి ఈ రోజుల్లో. అది వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాస్ ఏదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైవర్స్లు అవుతున్నాయి. ఆ టిపికల్ కేసులో అమ్మాయికి సప్తమాధిపతి 6వ ఇంట, చంద్రుడు 6వ ఇంట, శుక్రుడు నీచ స్థితి, ప్రస్తుతం నడిచేది భాగ్యంలో ఉన్నటువంటి గురు మహాదశ, రవి రాహుల యొక్క కలయిక, పూర్తిగా యోగం సుఖయోగాలు పాడైపోయాయి. అలాంటప్పుడు మనం చేసుకోబోయే అబ్బాయిని పొంతలు చూడకూడదు. ఏం చూడాలి? సుఖస్థానం బాగుందా, కుటుంబాధిపతి బాగున్నాడా, కలత్రకారకుడు బాగున్నారా, సప్తమాధిపతి స్థితిలో ఉన్నాయి,
అనుభవం నడిచే దశ ఏంటి, ఇన్ని అంశాలు చూసుకోవాలి. అంతేగాని 36, 32, 33 పాయింట్లు వచ్చినాయి కాబట్టి అని మనం తోసేసాం అనుకోండి, ఆ అబ్బాయి జాతకం బాగోపోతే ఈ పాపలాగా మీరు చూస్తున్నారు కదా, గత 15-20 రోజులుగా మనం చూస్తున్నాం, పెళ్ళైన 3 నెలలకి 6 నెలలకి డైవర్స్లు అమ్మాయిలందరికీ. వాళ్ళని చదువుకోలేదంటే బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఒక అమ్మాయి బీటెక్, ఎంటెక్లు, హైస్ట్ ప్రొఫైల్స్, తర్వాత మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నోళ్ళు, వాళ్ళందరికీ డైవర్స్లు. మన జెమినీ టీవీ దివ్య జ్యోతిష్యంలో లాస్ట్ 10 డేస్లో మన కాల్స్ మనం చూస్తున్నాం, 5-6 పైన వచ్చారనమాట. అందువల్ల ఎప్పుడైనా పెళ్లి చేసేటప్పుడు దశల్ని బేరీ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు కూడా మిటిగేషన్స్ అంటే ఆ అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో ఈ అమ్మాయికి మిటిగెంట్గా ఉన్నటువంటి దశలు ఏంటి, అంత దశలు ఏంటి, వాటిని ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, జాతలు తీసుకోవాలి. తీసుకున్నట్టయితే డెఫినెట్గా జ్యోతిష్యం ద్వారా కుటుంబ సమస్యలు, తర్వాత వయోజీతం వచ్చేటువంటి డైవర్స్ లాంటివి డెఫినెట్గా అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. జై గురుదత్త అండి. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.